యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 81వ వచనం. ఈ భాగంలో గొప్ప హింసల్లో చిక్కుకున్న రచయిత తన పక్షంగా దేవుడు బాధ్యత వహించి న్యాయము చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుని వాక్కుపై తాను నమ్మకం ఉంచుతున్నాననే విషయం అతనికి తెలుసు. అయితే ఇప్పుడు తన జీవితంలో ఆ వాక్కు యొక్క నెరవేర్పు కోసం అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు తాను మాట ఇస్తే తప్పే దేవుడు ఎంత మాత్రం కానే కాదు. ఆకాశము భూమియు గతించిపోవచ్చునేమో గాని ఆయన మాట ఇస్తే దానిని తప్పక నెరవేరుస్తాడు. అలా నెరవేర్చాలి అంటే ఆయన వాక్కు మీద నమ్మకం, ఆశ పెట్టుకోవాలి. ప్రార్థన. నమ్మదగిన మా మంచి యేసయ్యా, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రాణము నువ్వు కలుగచేసే రక్షణ కొరకు ఎదురు చూడడం మాత్రమే కాదు కానీ ప్రభువా, నీ వాక్యమే మీద ఆశ పెట్టుకొని ఆ ప్రకారము ప్రభువా మేము ఏ పరిస్థితుల్లోనైనా నీ కొరకు జీవిస్తూ నీ వాక్యము యొక్క శక్తితోటి ప్రభువా నింపబడినట్లుగా ఈ దినాన మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.